హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా అశ్విన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఆ రెసిపీని ట్రై చేసి చూపిస్తాను. మీకు చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అండి ఈ రెసిపీ. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తానండి. ముందుగా మనం కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాం. ఇది బాగు చేస్తే మనకు హాఫ్ కేజీ వచ్చినాయి అనమాట. తర్వాత దీనికి 2 ఉల్లిపాయలు మీడియం సైజు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను ఒక టమాటా తీసుకున్నాను, పెద్ద టమాటా ఒకటి, హాఫ్ చెక్క నిమ్మకాయ, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన బిర్యానీలోకి బిర్యానీ మసాలా తీసుకున్నానండి. చెక్క, లవంగ, జాజికాయ, జాపత్రి, ఇక 2 బిర్యానీ ఆకులు తీసుకున్నానండి. బిర్యానీకి నేను ఒక లోటా అంటే ఒక 400 గ్రాములు రైస్ తీసుకున్నానండి. ఇది ముందుగానే కడిగి శుభ్రం చేసి అట్లా నానబెట్టుకున్నాను. ఇది లలితా బ్రాండ్ రైస్ అండి. ఇవి ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని మనం మ్యారినేట్ చేసుకుంటున్నాం. కొద్దిగా రుచికి సరిపడా కారం, ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. బిర్యానీలో కూడా మళ్ళీ స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో కొద్దిగా లైట్గా వేసుకుంటున్నాం అండి. లైట్గా వేసి మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో అందా తీసి పెట్టుకుని పెరుగు కూడా దీంట్లో వేసేస్తామండి. వేసి శుభ్రంగా మ్యారినేట్ చేసుకుంటున్నాం. ముక్కకి మంచిగా పట్టేదాకా ఉప్పు, కారం, మసాలా మొత్తం మ్యారినేట్ చేసుకున్నాం అండి. 2 నిమిషాలు ఇట్లా మ్యారినేట్ చేయాలన్నమాట. చక్క నిమ్మకాయ కూడా పిండి వేసుకుంటున్నాం. ఇంట్లోనే తీసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. ఫ్రెష్ దీంట్లోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకున్నామండి. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే దీంట్లో ఇట్లా మ్యారినేట్ చేసుకున్న దాన్ని కాసేపు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకొని కొద్దిగా బిర్యానీ దినుసులు వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో లైట్గా నూనె పోసుకున్నాం. లైట్గా నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా వేసుకొని లైట్గా వేపుకున్నామండి. దీంట్లోనే పచ్చిమిర్చిను, ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో లైట్గా అల్లం వెల్లుల్లి వేస్ట్ చేసుకుంటున్నాం అండి. ఇందాక ఫ్రాన్స్లో వేసాం కదా, దీంట్లో కొద్దిగా లైట్గా బిర్యానీలో వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళు బాగా వేసుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. ఫ్రెండ్స్, ఈ వీడియో తీసేది మా అబ్బాయి అండి. ఇప్పుడు మంచిగా తీస్తున్నాడు చాలా. కాకపోతే కొద్దిగా బతిలాడుకోవాలి మేము. దీంట్లో లైట్ కల్లుప్పు వేస్తున్నామండి. కల్లుప్పు టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో. అట్లా వాటర్ పోస్తాం కాబట్టి కలిసిపోద్ది. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసేద్దాం దీంట్లో. అంతా బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా ముక్కకు పట్టేట్టు బాగా కలుపుకోవాలండి. దీన్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఎక్కువగా హైలో గట్ట పెట్టకూడదు, పెడితే అడుగు మాడిపోద్ది. అల్లం పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కాసేపు బాగా మగ్గనిద్దామండి. అబ్బా, అలా వేసాక గుమ్మలు ఆడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్నామండి.
ఒక టమాటా, ఆ టమాటా ఇప్పుడు వేసేస్తున్నాం. వేసేసి మంచిగా కలుపుకుందాం. సారీ, పైకి చూపించమ్మా, ఫ్రెండ్స్కి మంచిగా కనబడింది, వ్యూవర్స్కి. బా గుమ్మగుమ్మలాడుతుంది ఫ్రెండ్స్. మసాలా నేను వేసాక చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఎంత మంచి కలర్ వచ్చినాయో. అసలు మనం ఇంతవరకు వాటర్ పోయలేదండి, చూడండి ఎంత వాటర్ వచ్చినాయో. ఫ్రాన్స్లో వాటర్ను ఇప్పుడు పెరిగేసాం కండి, పెరుగు నుంచి కూడా మనకి వాటర్ వచ్చినాయి అన్నమాట. మంచి చక్కగా వచ్చింది గ్రేవీ కూడా. కాసేపు మగ్గాక రైస్ వేద్దామండి. ఇంట్లో నూరుకున్న మసాలా అన్నమాట, బిర్యానీ కోసం నూరుకున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ధనియాలు, లవంగా, చెక్క, యాలకులు వేసి నూరిందనమాట. ఇది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పుదీనా కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. పుదీనా వేసుకుని కలిపేసుకుని ఇంకా అయిపోయింది. ఇక అడిగా వచ్చింది, బాగా మగ్గింది కాబట్టి దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకోవచ్చు మనం. రైస్ కూడా దీంట్లో కలిపి యాగాలండి కొద్దిసేపు, 2 నిమిషాలు. ఇదిగోనండి రైస్ కూడా వేసేస్తాను ఇప్పుడు నేను. రైస్ వేసుకొని బాగా కలుపుకుంటాం అన్నమాట. రైస్కి మసాలా మొత్తం బాగా పట్టాలి. అంటే కాసేపు ఒక 5 మినిట్స్ ఇట్లా వేపుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇట్లా చేయడం వల్ల రైస్కి కూడా బాగా మసాలా పట్టుద్దండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి రైస్ కూడా బాగా మసాలా పెట్టి ఎగినాయి అన్నమాట కొద్దిగా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకున్నాము. ఇందాక మనం బియ్యం కొలిచిన దాంతో కప్పుకి కప్పున్నారా అండి వాటర్ పోసుకుంటున్నాం. ఆల్మోస్ట్ మనం ఫైనల్ స్టేజ్కి వచ్చామండి. వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకుంటూ అయిపోద్ది. ఒకసారి ఉప్పు తీసుకుందామంటే సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలి, తర్వాత మళ్ళీ కలవదు. కొంచెం సాల్ట్ పెట్టద్దండి, సరిపోద్దండి సాల్ట్. బిర్యానీ మాత్రం ఉడుకుతుంటే గుమ్మలు వాసన వస్తుందండి, మంచి వాసన, సువాసన. మా అబ్బాయి అయితే నేను తట్టుకోలేకపోతున్నా, డాడీ పెట్టు పెట్టు అంటున్నాడండి. ఇంకా అవ్వాలని చెప్పాను ఇప్పుడే. ఇదిగో అండి మా అబ్బాయి ఆకలేస్తుందంట అప్పుడే. బిర్యానీ వాసన సూపర్ వస్తుంది డాడీ అంటున్నాడు. చెప్పు ఎవరు కాయ చెప్పు. హాయ్ గాయ్స్, ఎట్లా వస్తుంది వాసన? సూపర్ వస్తుంది. అబ్బో సూపర్ ఉందండి. ఇప్పుడు ఇందాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇప్పుడు. అంతేనండి. ఇంకా నెయ్యి కూడా వేసుకుందాం పైన. నెయ్యి వేసుకొని మనం దమ్ పెట్టేసుకున్నాం అండి. దమ్ పెట్టేసుకుని సరిపోద్ది. ఇప్పుడు అంతా అయిపోయిందండి.
ఇంకా 10 నిమిషాలు దమ్ పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం మనం. ఓకే ఇక ఫ్రెండ్స్ దమ్ పెట్టేసాను అనమాట. బరువు ఏం పెట్టాను తెలియక చిన్న రోళ్ళు తీసుకొచ్చి దమ్ పైన పెట్టేసాను అనమాట. ఈ సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోద్ది. దమ్ము తీసేస్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది, మగ్గిపోయింది అనమాట. ఇదిగోండి వేడి వేడి మన గోంగూర ప్రాన్స్ బిర్యానీ రెడీ. చూసారా అంత కలర్ఫుల్గా వచ్చిందో. ఫ్రెండ్స్ చూసారా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడు ప్రాన్స్ బిర్యానీ చూడు ఎంత పొడి పొడిగా వచ్చిందో. రైస్ కూడా బాగా అయిందండి. చూసారా సూపర్ ఉంది కదా, బాగా పొడి పొడిగా వచ్చిందండి. బాగా వచ్చింది బిర్యానీ కూడా. అంతేనండి, చాలా సింపుల్ అండి ప్రాన్స్ బిర్యానీ చేసుకోవడం. నేను చూపించిన విధానంలో శుభ్రంగా చేసుకోండి మంచిగా ఇంట్లోనే. వివాహ భోజనంబు వింతైన వంటకంబు సుధావరండి రండి. ఇదిగో ప్రాన్స్ బిర్యానీ. ఫ్రెండ్స్ వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ అండి అయిపోయింది. మీకు అన్నాను ఫస్ట్ బైట్ మీతో పాటు అండి. సూపర్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తానండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలని కోరుకుంటున్నానండి.